తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యం వీకెండ్ కావడంతో తిరుమలకు అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. మరింత మంది భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతిస్తే ఇబ్బందులు పడతారని క్యూ లైన్లోకి సాయంత్రం 6 వరకు అనుమతి లేదంటూ నిలిపివేసింది టీటీడీ. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూ లైన్లు మళ్లీ ప్రారంభమవుతాయని తెలిపింది. ఇప్పటికే నందకం నుండి నారాయణగిరి వరకు ఉన్న క్యూ లైన్లలో భక్తులను ఖాళీ చేయించారు. వరాహస్వామి గెస్ట్ హౌస్, నందకం ప్రాంతాల్లో రోడ్లపైనే భక్తులు పడిగాపులు పడుతున్నారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి, అలాగే టీటీడీ చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి తిరుమల నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. కృపా తిరుమలలో అనూహ్య భక్తుల రద్దీ ఏర్పడింది. స్వామివారి దర్శనానికి దాదాపు 30 నుండి 36 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోవడంతో బయట భక్తులు వేచి ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. నందకం దగ్గరే భక్తులు ఇక్కడ రోడ్డు మీద అంటే ప్లాట్ఫామ్ మీద కూర్చోన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ భారీ ఎత్తున భక్తులు నందకము, వరాహస్వామి అతిథి గృహాల ప్రాంతాల్లో భారీగా భక్తులు కూర్చున్న పరిస్థితి. అయితే మరోవైపు క్యూ లైన్లు ఖాళీగా కూడా దర్శనమిస్తున్నాయి. అంటే నందకం నుంచి నారాయణగిరి గెస్ట్ హౌస్ వరకు కూడా క్యూ లైన్లు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఖాళీ ఉన్నప్పటికీ టీటీడీ సాయంత్రం వరకు వాళ్ళ ఇక్కడున్న భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించేది లేదని చెప్తోంది. అంటే భక్తులు క్యూ లైన్లోకి వెళ్తే ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో ఇక్కడే ఆపేశామని అధికారులు చెప్పడం జరుగుతుంది. సాయంత్రం 6 తర్వాత క్యూ లైన్లోకి అనుమతిస్తాము, అంటే కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులందరూ ఖాళీ అయిన తర్వాత అనుమతిస్తామని చెప్పడం జరుగుతుంది. గతంలో మొత్తం క్యూ లైన్లన్నీ కూడా ఫుల్ చేసుకునే వాళ్ళు. ఏదైతే నారాయణగిరి పార్కు నుండి నందకం వరకు ఉంటాయో ఆ క్యూ లైన్లన్నీ కూడా గతంలో ఫుల్ చేసుకునే వాళ్ళు. అయితే ఈరోజు ఎందుకో కానీ దాదాపు క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా పెట్టారు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చంటి పిల్లలతో వచ్చారు, వృద్ధులు వచ్చారు, మహిళలు ఉన్నారు. అందరూ కూడా భక్తులు దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి ఇదే ప్రాంతంలో వేచి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పుడు వచ్చారండి మీరు? నిన్న వచ్చామండి. నిన్న పొద్దున్న వచ్చాం. అటు ఇటు తిరుగుతున్నాం. దర్శనాన్ని దారి చూపిస్తలేదు. 36 గంటలు పడుతుంది అంటున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దర్శనానికి ఇబ్బంది సర్వదర్శనానికి 6 గంటలుగా అయిపోయేది ఇప్పుడు 36 గంటలు పడుతుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. భక్తులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దర్శనం ఎప్పుడు వచ్చారు? ఏం చెప్తున్నారు? వచ్చామండి, అటు తిప్పుతున్నారు ఇటు తిప్పుతున్నారు. దర్శనానికి సరైన కరెక్ట్ ప్లేస్ అనేది చెప్పట్లేదండి. ఎవరిని అడిగినా సరే ఇన్ఫార్మ్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదండి. అటు తిప్పుతున్నారు, ఇటు వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు ఆట వెళ్తున్నారు. దారి కూడా చెప్పట్లేదండి ఎవరు కనీసం. అసలు అటు ఉంది, కొన్ని దారి ఇటు ఉంది అని కూడా ఎవరు చెప్పట్లేదు. సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదండి. అసలు ఫుడ్ ఏమైనా ఇచ్చారండి? ఫుడ్ బాగా పెడుతున్నారండి, బాగానే ఉందండి. ఎప్పుడు అవుతుంది అంటున్నారు? దర్శనం 4 రోజులు పట్టిద్దో 3 రోజులు పట్టిద్దో తెలియదండి. అసలు లైనే వదలట్లేదండి. అసలు పొద్దున్న 6 o'clock వస్తే 4 రౌండ్లు గుడి చుట్టూ తిరిగినా గానీ దారేట అనేది దర్శనానికి ఎవరు చెప్పట్లేరు. పోలీసు వాళ్ళకి చెప్తే బస్ ఎక్కించి లాస్ట్ బస్ స్టాప్ కాడ దింపేస్తారు. దర్శనం కాదు మాకు ఈయన దింపమన్నారు. ఇక్కడ నుంచి ఎటైనా పోండి అంటే మళ్ళా డ్రైవర్ తోటి గొడవ పెట్టుకొని మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తే మళ్ళీ ఇటు వెళ్ళండి మీ ఇష్టం ఎటైనా పోండి అని సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. సరైన ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎవరిని అడిగినా కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే అక్కడికి పోండి, ఇక్కడ పోండి, అక్కడ పోండి అంటే మేము స్టాఫ్ నడకుండా టీ కోట్ షాపులు ఉంటాయి చూడండి, టీ కోట్ షాపులు, బంకులు అట్లాంటి వాళ్ళని అడిగి ఇక్కడ చేరుకున్నాం. ఉదయం 9 నుంచి నడుస్తూనే ఉన్నాం మేము చుట్టూ, గుడి చుట్టూ. వాస్తవం అయితే ఇక్కడ వెంగమామలో టిఫిన్ చేసినాం. మాకు ఇక్కడ ప్లేస్ అని తెలియదు, కానీ గుడి చుట్టూ తిరిగి 4 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ ఇటుకు వచ్చినాం. ఇక్కడ చూస్తే వెంగమామనే ఉంది. భక్తులు చాలా ఇబ్బందులు కనపడుతుంది. క్యూ లైన్ కోసం వెతుకుతున్న సరైన సమాచారం చెప్పే వాళ్ళే లేరని భక్తులు వాపోతున్నారు. అసలు ఎటు వెళ్ళాలి, దర్శనానికి ఎటు వెళ్ళాలి అనేది తెలియకపోవడం ఏంటి అసలు? ఎందుకంటే తిరుమలలో ఎప్పుడు కూడా భక్తులకి దర్శనం కల్పిస్తూనే ఉంటారు. తిరుమలేశ్వరుడిని చూడటానికి అసలు ఏంటి ఆ లాగ్ ఎందుకు? అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చెప్తున్నారు అంటే తిరుమలలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈరోజు మనం చూసినట్లయితే
దాదాపు క్యూ లైన్లన్నీ కూడా 3 కిలోమీటర్ల పైగా ఖాళీ ఉన్నప్పటికీ రోడ్ల మీదే భక్తులను కూర్చోబెట్టిన పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకనో కానీ అర్థం కావట్లేదు. భక్తులందరికీ క్యూ లైన్ల కోసం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది. అంటే రోడ్ల మీద చెప్తున్నారు కానీ క్యూ లైన్లకు సమాచారం చెప్పే వాళ్ళే లేదని కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము మెన్ను అంటే భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని కూడా భక్తులను అదుపు చేయడానికి పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తున్నారు కానీ క్యూ లైన్లోకి ఎటు వెళ్ళాలా, ఎప్పుడు పంపుతారని సరైన సమాచారం లేకపోవడంతో భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వచ్చిన భక్తులు స్వామివారి దర్శనాలకు వెళ్ళాలంటే క్యూ లైన్లోకి వెళ్తారు. అటువంటి వాళ్ళని రోడ్ల మీదే ఆపివేయడంతో అసలు ఎందుకు తాము తిరుమలకు వచ్చామా అని కూడా భక్తులు ఒకంత ఇబ్బంది అంటే బాధపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. చూడొచ్చు మనం అన్ని క్యూ లైన్లు ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాయి. నందకం పాయింట్ ఇది. ఇక్కడ నుంచి క్యూ లైన్లు అనేటివి ఎంట్రీ అవుతాయి. ఇక్కడ భక్తుల్ని రోడ్డు మీదే ఆపివేయడంతో భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. అయితే సాయంత్రం వరకు వాళ్ళు ఇదే రకంగా రోడ్ల మీదే పడిగాపులు కాయాల్సిందేనని అధికారులు మరోవైపు చెప్తున్నారు. ఎందుకంటే క్యూ లైన్లోకి వెళ్తే భక్తులు ఇబ్బందులు పడతారని కూడా వాళ్ళు చెప్తారు. మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా క్యూ లైన్లోకి వెళ్ళే ప్రాంతము. ఇక్కడ మొత్తం ఖాళీగా కనపడుతుంది. ఇక్కడికి భక్తుల్ని అనుమతించకుండా చాలా అంటే లోపలికి అనుమతిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే భక్తులు చూడొచ్చు ఇదంతా కూడా ఖాళీ క్యూ లైన్. బయట మాత్రం భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనతో ఇప్పుడు శ్రీనివాస్ మేడం గారు ఉన్నారు. వాళ్ళని క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. భక్తుల్ని అక్కడే ఆపేశారు. భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఏవి ఖాళీ లేవండి. ఫుల్గా కంపార్ట్మెంట్స్ అన్ని నిండుగా ఉన్నాయి. లోపల మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరినీ పంపిస్తాము. క్యూ లైన్స్ ఖాళీగా లేవు. లోపలంతా ఫుల్గా ఉన్నారు. వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇది ఎండ అండి. ఎండ వాష్రూమ్స్ అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆపాము. పంపిస్తున్నాం, ఏం పర్వాలేదు. మనకు మేడం చెప్తుంది అడిషనల్ ఎస్పీ విమల్ కుమారి గారు. అంటే వాష్రూమ్స్ క్యూ లైన్లో ఎండ ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆపాము, త్వరలోనే పంపుతామని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ క్యూ లైన్లోకి వెళ్ళడానికి భక్తులు ఇబ్బందులు అయితే పడుతున్నారు. కృప టీటీడీ ఈవోగా శ్యామలరావు ఈ రోజు నుంచే బాధ్యతలు స్వీకరించారు అని తెలుస్తోంది. మరి దీనిపై ఈవో ఇప్పటి వరకు స్పందించలేదా? భక్తులు ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటే టీటీడీ సిబ్బంది ఒకరు కూడా వాళ్ళకి కనీసం గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదా? అంటే ఇవాళ 3 గంటలకి కొత్తగా ఈవో శ్యామలరావు గారు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శ్రీవారి ఆలయంలో ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయాల్సింది. ఇక్కడ చూడొచ్చు మనం భక్తులు ఇప్పుడే మనం 10 టీవీ వార్తకు స్పందించి ఇక్కడ ఇప్పుడే భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించడం జరుగుతుంది. చూడొచ్చు మనం పెద్ద ఎత్తున భక్తులు ఒకవైపు నుంచి నందకం నుంచి కూడా ఇటువైపు వస్తున్నారు. అంటే వీళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా ఉండాలి. అయితే వాళ్ళు మేము కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. మనము చూడొచ్చు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి క్యూ లైన్లోకి ఎంట్రీ కావడానికి ఇప్పుడే జస్ట్ మనం ఇక్కడ ఉన్న హడావిడిని చూసి వార్త చేస్తుంటే ఇప్పుడే అధికారులందరూ కూడా వాళ్ళని అనుమతించిన పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు క్యూ లైన్లోకి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. వాళ్ళు సాయంత్రం వరకు కూడా క్యూ లైన్లోనే ఉండి స్వామివారిని దర్శించుకోవచ్చు. అంటే క్యూ లైన్లో అన్నప్రసాదాలు, మంచినీరు ఇవన్నీ అందజేస్తారు. రోడ్ల మీద ఉంటే వాళ్ళకి అవన్నీ అందే పరిస్థితి కూడా లేదు. చూడొచ్చు ఇప్పుడు వీళ్ళు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ నందకం ప్రాంతంలో రోడ్ల మీద ఉన్న పరిస్థితి. 10 టీవీ ఇంపాక్ట్ తో మొత్తం మీద భక్తులైతే పరుగులు తీస్తున్నారు. శ్రీనివాస్ 10 టీవీ ఇంపాక్ట్ తో మీరు ప్రశ్నించారు, వెళ్ళి అక్కడ పోలీసు అధికారులను ప్రశ్నించారు. వెంటనే భక్తులంతా కూడా క్యూ లైన్ లో అనుమతించారు. వాళ్ళంతా కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు గంటల తరబడి బయటే వేచి ఉన్నారు. ఇప్పటి వరకు టీటీడీ సిబ్బంది దీనిపై ఎందుకు స్పందించలేదు? అలాగే ఈ క్యూ లైన్లతో పాటు ఇంకేమైనా క్యూ లైన్లు కూడా భక్తుల్ని రానివ్వకుండా మొత్తం ఖాళీగానే ఉన్నటువంటి క్యూ లైన్ ఏమైనా ఉన్నాయా? అక్కడ కూడా ఇలాగే భక్తుల్ని ఇప్పుడిప్పుడు అనుమతిస్తున్నారా? అంటే ఉదయం నుంచి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా క్యూ లైన్లోకి అనుమతించకుండా రోడ్ల మీదే కూర్చోబెట్టారు. అంటే మనము వచ్చి 10 టీవీ ఇక్కడికి వచ్చి ప్రశ్నించిన తరువాత భక్తులందరినీ కూడా క్యూ లైన్లోకి అనుమతించిన పరిస్థితి మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ నుంచి వేలాదిగా క్యూ లైన్లోకి ఎంట్రీ అవుతున్నారు. ఇవన్నీ కూడా దాదాపు 4 కిలోమీటర్లు క్యూ లైన్లు
ఖాళీగా ఉన్నప్పటికీ ఉదయం నుంచి వాళ్ళని అనుమతించలేదు. ఉదయమే కాదు, నిన్నటి నుంచి ఆపేశారు. అసలు క్యూ లైన్లోకి దారి చెప్పే అధికారి లేడు, పోలీసులు లేరు, ఎవరు లేరు. అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు తిప్పుతున్నారే కానీ భక్తులకు సరైన సమాచారం ఇవ్వలేదని వాళ్ళందరూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. భారీ ఎత్తున భక్తులు, ఎంతమంది అంటే దాదాపు 1000 మంది ఇక్కడ భక్తులు గుమిగూడిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా క్యూ లైన్లో ప్రవేశించాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇప్పటి వరకు కదలిక లేదు. ఒకేసారి భక్తులంతా కూడా దర్శనానికి వెళ్తున్న దృశ్యం అయితే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళంతా కూడా ఎటువైపు తిరుగుతున్నామో తెలియట్లేదు. బస్సు ఎక్కుతున్నాం, పోలీసులు అయితే బస్ స్టాప్ లో దించుతున్నారు. మళ్ళీ డ్రైవర్ తో గొడవపడి మళ్ళీ వచ్చాం, మళ్ళీ చుట్టూనే తిరుగుతున్నాం. ఏ విధంగా లోపలికి వెళ్ళాలి అనేటువంటి దారే మాకు కనబడలేదు అంటూ కూడా భక్తులు వాపోతున్నారు. మరోవైపు టీటీడీ సిబ్బంది నుండి వస్తున్న సమాచారం, భక్తులు ఇబ్బందులు పడకూడదు, క్యూ లైన్లలో ఇప్పటికే భక్తులు భారీగా దర్శనం కోసం వస్తూ ఉన్నారు. సో మిగిలిన భక్తులు కూడా లోపలికి వస్తే వాళ్ళు కిక్కిరిసిపోతారు కాబట్టి, చిన్నపిల్లలతో వస్తారు కాబట్టి, ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కాకపోతే ఒక గైడెన్స్ అక్కడ భక్తులకి ఈ సమాచారం అందివ్వాలి అంటూ కూడా భక్తులు వేడుకుంటున్నారు. సో ఫైనల్లీ అయితే భక్తులు ఒక్కొక్కరిగా లోపలికి వెళుతున్నారు. ఎప్పుడైతే క్యూ లైన్ ఓపెన్ అయిందో గోవిందా గోవిందా అనుకుంటూ కూడా ఒక్కసారిగా పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. శ్రీనివాస్, ఇప్పుడు సజావుగా సాగుతోందా దర్శనం? అంటే ఇప్పుడే క్యూ లైన్లోకి భక్తులను అనుమతించారు. అంటే ఉదయం నుంచి కూడా ఎండకు భక్తులు ఇబ్బంది పడతారు, క్యూ లైన్లో వాష్రూమ్స్ ఉండవన్న ఉద్దేశంతోనే అనుమతించలేదు. వీళ్ళు సాయంత్రం దాదాపు 30 గంటల పాటు క్యూ లైన్లో ఉండాల్సి ఉంటుంది, అందుకే అనుమతించలేదని అధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తం అంటే క్యూ లైన్లో ఎక్కువ గంటలు భక్తులు మగ్గిపోకుండా ఉండడానికే ఉదయం నుంచి కూర్చోబెట్టాము. ఇప్పుడు ఖాళీ అయింది కనుక ఇప్పుడు అనుమతించామని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం సాయంత్రానికి క్యూ లైన్లోకి వెళ్ళి సజావుగానే క్యూ లైన్లు సాగుతున్నాయి. ఇప్పుడు దర్శనానికి అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు త్వరలోనే దాదాపు 24 గంటల్లోనే దర్శనం చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కనపడుతుంది. కృప. ఓకే శ్రీనివాస్, మొత్తం మీద 10 టీవీ వెళ్ళి అక్కడ అధికారులను ప్రశ్నించింది. ఎందుకు భక్తులకు లోపలకు అనుమతి ఇవ్వటం లేదు, వాళ్ళకి కనీసం సమాచారం కూడా లేదంటూ అడగడంతో వెంటనే అక్కడ క్యూ లైన్లు ఓపెన్ అయ్యాయి. భక్తులంతా ఒకరినొకరు చేతులు పట్టుకొని వెనక వాళ్ళను పిలుచుకొని ముందు చిన్నపిల్లలను పట్టుకొని లోపలకు ఆనందంతో గోవిందా గోవిందా అంటూ పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం 3 రోజులు కూడా సెలవులు వచ్చాయి. సో అంటే బక్రీద్ కారణంగా సోమవారం కూడా సెలవు కావడంతో ఒక్కసారిగా అందరూ కూడా భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో అనూహ్యంగా ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు సాయంత్రం ఈవోగా శ్యామలరావు పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు టీటీడీ ఈవోగా. మరోవైపు ఆలయ సిబ్బంది చెబుతున్నారు ఇప్పటికే క్యూ లైన్లన్నీ కూడా భారీ సంఖ్యలో నిండిపోయాయి. మరింత మంది భక్తులు లోపలకు వస్తే వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకి దర్శనం కల్పించిన తర్వాత నెమ్మదిగా మిగిలిన భక్తుల్ని అనుమతించే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఈ ఆలస్యం జరిగింది అంటూ అక్కడ టీటీడీ సిబ్బంది నుండి మనకి సమాచారం అందుతుంది. కానీ భక్తులు మాత్రం చెప్తున్నారు ఇటువంటి సమాచారం మాకు ముందుగానే మైకుల ద్వారా అనౌన్స్ చేసినా లేకపోతే అక్కడ సిబ్బంది ఏదైనా హెల్ప్ చేసినా మాకు ఉపయోగకరంగా ఉంటుందని భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే క్యూ లైన్లలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం, నీరు అలాగే పాలు కూడా ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్క సెకండ్ ఫోన్ ఏం ఉండదు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మనం చూసాం ఈ 3 రోజులు భక్తులు కిక్కిరిసిపోయారు. తిరుమలలో ఏ విధంగా భక్తులు వస్తున్నారో మనం చూసాం, పరుగులు పెడుతూ ఉన్నారు. కాకపోతే కొంత ఆలస్యంగా జరుగుతోంది దర్శనం. కొంతమంది భక్తులకు క్యూ లైన్లో లోపలికి అనుమతించలేదు అనేటువంటిది కూడా మనం చూసాం. సో ఎందుకు ఈ పరిస్థితి? కృప, అంటే అధికారులు అంచనా వేసిన దానికంటే కూడా అధికంగా తిరుమలకు భక్తులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండ భక్తజన సంద్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందరినీ క్యూ లైన్ లో కనిపించడం కంటే దశల వారీగా భక్తులను లోపలికి అనుమతించడం వల్ల సులువుగా దర్శనం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం అంటే సుమారు ఈవినింగ్ మధ్యాహ్నం తర్వాతే భక్తుల్ని క్యూ లైన్ లోకి అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు తిరుమల కొండ ఎటు చూసినా భక్తుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. ఈ వరుసగా సెలవులు వచ్చిన నేపథ్యంలో పైగా దాదాపుగా మనకు తెలుసు వేసవి సెలవులు ఆల్మోస్ట్ ముగిసిపోయినాయి. చాలా చివరి దశలో ఇంకా కొన్ని కాలేజీలు అవి ఇంకా తెరవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అంటే స్కూల్స్ అన్ని ఓపెన్ అయినట్టు కాలేజీలు ఇంకా ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో
కొంతమంది విద్యార్థులు అంటే సెలవులో చివరి దశ కావడంతోనే పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులతో వాళ్ళంతా కూడా అనేక ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా భక్తుల రద్దీ అంచనాలకు మించి తిరుమలకు చేరుకుని ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చారు మురళి? ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఈ సమయానికి తిరుమల కొండపైన 1,20,000 నుంచి 1,30,000 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. సాధారణంగా సరాసరి తిరుమల కొండకు 60 నుంచి 70,000 వస్తూ ఉంటారు. ఇక సెలవు దినాల్లోనూ ప్రత్యేక పర్వదినాల్లోనూ సుమారుగా 1,00,000 చేరుకుంటుంది. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో మాత్రం ఈ అంకె 1,10,000 నుంచి 1,20,000 దాకా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అద్దె గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు క్యూ లైన్ లోకి వెళ్ళడానికి సాయంత్రం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వారు దర్శనం ముగించుకొని బయటికి రావాలంటే కనీసం 24 గంటలు తక్కువ 24 గంటల సమయం పడుతుంది. 30 గంటల సమయం పడుతోంది అంటున్నారు. ఇందులో నిజముందా? నిజంగా 30 గంటల సమయం పడుతుందా? ఈ 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏంటంటే తప్పనిసరిగా ఒక రోజు అంటే దాదాపు 24 నుంచి 30 గంటలు ఈ క్షణానికి పట్టే అవకాశం ఉంది. దాదాపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు కూడా అంటే 28 కంపార్ట్మెంట్ ఉంటాయి. అన్ని కూడా భక్తులతో నిండిపోయినాయి. ఆ కంపార్ట్మెంట్లంతా నిండిపోయి భక్తులు రద్దీ తిరుమల వీధుల్లోకి వచ్చేసాయి. అక్కడే గోకులం, నందకం, అతిథి గృహం వరకు కూడా భక్తుల క్యూ లైన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందరినీ క్యూ లైన్ లోకి అనుమతి ఇచ్చేస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్న అధికారులు కొంత విడతల వారీగా భక్తులను లోపలికి అనుమతించడం మేలను ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత సామాన్య భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు అయితే 30 గంటలు 25 నుంచి 35 గంటల సమయం పడుతుందని దర్శనానికి చెప్తున్నారు. ఆ మేరకు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే భక్తులు క్యూ లైన్ లోకి వెళ్లాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మొత్తం మీద తిరుమల కొండ ఒక్కసారిగా భక్తజన సంద్రంగా మారిపోయింది. భక్తులతో కలియుగ వైకుంఠం ఎటు చూసినా మారుమోగుతోంది. ఎంతమంది భద్రత ఉన్నారు? అంటే ఒక్కసారిగా క్యూ లైన్లు ఓపెన్ చేశారు, ఇప్పటి వరకు వాళ్ళు వేచి చూశారు. సో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఎంతమంది అక్కడ సిబ్బంది ఉన్నారు, భద్రతా సిబ్బంది ఎంతమంది ఉన్నారనే వివరాలు ఉన్నాయా? నిజానికి అంటే తిరుమలలో ఒక సాధారణ పోలీసు, అట్లాగే ట్రాఫిక్, ఇంకా విజిలెన్స్ తో పాటు ఎస్పీఎఫ్ ప్రత్యేక భద్రత దళాలు కూడా పహారా కాస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలైతే చోటు చేసుకున్న సందర్భాలు ఎక్కడ కూడా లేవు. భక్తులంతా సంతోషంగానే కనిపిస్తూ ఉన్నారు. అంటే దర్శనానికి ఎట్టకెలకు తమని అనుమతించారని వాళ్ళంతా కూడా గోవిందనామ స్మరణ చేస్తూ కూడా వెళుతున్నారు. తప్పనిసరిగా అంటే అధికారులు ఏంటంటే విడతల వారీగా భక్తుల్ని లోపలికి అనుమతించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా అందరూ కూడా క్యూ లైన్ లోకి, ఎందుకంటే ఆల్రెడీ కంపార్ట్మెంట్లు నిండిపోయినాయి కాబట్టి వారు మళ్ళీ అక్కడ వేచి చూసే అవకాశమే లేదు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందరినీ లోపలికి అనుమతించకుండా విడతల వారీగా క్యూ లైన్ లోకి అనుమతించి తద్వారా అందరికి సులువైన దర్శనం కల్పించే ఏర్పాట్లు టీటీడీ తలమునకలైంది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనలు జరగకుండా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైంది. మనకు తెలుసు కొత్తగా టీటీడీ ఈవో ఇద్దరు ధర్మారెడ్డి ఉన్నారు, ఆయన సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది. కొత్తగా శ్యామలరావు ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ శ్యామలరావు నియమించారు. ఆయన కూడా ఇవాళే చార్జ్ తీసుకోబోతున్నారు. 3 గంటలకు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది మురళి. ఆయన చార్జ్ తీసుకున్న వెంటనే ఆయనకు ఒక అతిపెద్ద టాస్క్ ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1,00,000 మంది భక్తులు ఒక్కసారిగా తిరుమల కొండలో ఉంటారు. ఒక్కసారిగా ఐఏఎస్ అధికారి సమన్వయం చేసుకుని స్థానిక అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని ఆ మేరకు రష్ మేనేజ్మెంట్ చేయకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలోనే శ్యామలరావు ఆ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన నేరుగా సీన్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛన జరగకుండా అందరికీ దర్శనం ఏర్పాటు చేసేందుకైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎండ వేడిమి ఎలా ఉంది మురళి? ఎందుకంటే చాలా మంది పిల్లలతో వచ్చారు, అక్కడ రోడ్లపైనే క్యూ లైన్ల దగ్గరే వాళ్ళంతా కూడా వేచి చూశారు. ఒక్కసారిగా ఆ తాడు ఓపెన్ చేయగానే లోపలికి పరుగులు పెట్టడం మనం చూసాం. ఎలా ఉంది అక్కడ వెదర్? ఎలా ఉంది వెదర్? అయితే అంటే భారీగా వేసవి ఎండలు అయితే ఏమి లేవు. అంతా కూడా అంటే దాదాపు 35-36 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఒక ఉక్కపోత వాతావరణం అయితే తిరుమలలో బాగా కనిపిస్తుంది. సాధారణంగా తిరుమలలో ఇలాంటి సందర్భాల్లో ఇంత ఉక్కపోత వేడి వాతావరణం ఉండదు. కానీ ఈ దఫా మాత్రమే కొంతవరకు ఇబ్బందికర వేడి వాతావరణం అయితే తిరుమల కొండపై కూడా కొంతవరకు కనిపిస్తున్న గమనార్హం. అంటే భారీ ఎండ గ్రీష్మ తాపం లేకపోయినప్పటికీ కొంత ఉక్కపోతతో అయితే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక క్యూ లైన్ లో ఉన్నవారు యథావిధిగా కొంతవరకు ఇబ్బందులు అయితే తప్పవది. ఎందుకంటే అంత ఒక్కసారిగా 1,000 మంది, 1,10,000 మంది ఒక్కసారిగా తిరుమల కొండపై చేరుకుంటే అక్కడున్న అవసరాలు బట్టి, ఆ సదుపాయాలు బట్టి కొంతవరకు కొన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి తప్పనిసరిగా కనిపిస్తోంది. ఏదేమైనా సరే భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లోకి వెళ్తే మాత్రం మరో ఒక రోజు పాటు క్యూ లైన్లోనే తప్పనిసరిగా వేచి ఉండాల్సి ఉంటుంది. కొంత పిల్లలతో, పెద్దవాళ్లతో వచ్చిన వారు మాత్రం కొంత ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపు మీరు అన్నట్లుగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త టీటీడీ కార్యనిర్వహణాధికారి మరి కొన్ని గంటల్లోనే చార్జ్ తీసుకోబోతున్నారు. మొత్తం అందరికి కూడా బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పక తప్పదు. కొత్త ఈవో శ్యామలరావు
స్థానిక అధికారులతో కొంత సమన్వయం చేసుకుని ఆ మేరకు ఆయన ముందుకెళ్లే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన సార్ తీసుకున్న వెంటనే క్యూ లైన్ మేనేజ్మెంట్ స్టడీ చేసే అవకాశం ఉంది. భక్తుల్ని త్వరితగతిన ఎలా వారిని దర్శనం పూర్తి చేయాలన్న అంశం పైన పూర్తి స్థాయిలో కొత్త ఈవో దృష్టి సారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కృప రైట్, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి అంటే చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, తాగునీరు కానీ పాలు అటువంటి ఏదైనా ఆహారం అందించే సదుపాయం ఇప్పుడు ఉంది కదా? అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు కదా ఈ విషయంలో? అది ఆ విషయంలో టీటీడీ చాలా చక్కని ఏర్పాట్లు చేస్తుంది. ఆ పూర్తి స్థాయిలో నిరంతరంగా నీళ్లు, మజ్జిగ, అట్లాగే ఇంకా ఆహార ప్రసాదం అంటే పెరుగన్నం కావచ్చు, పులిహోర కావచ్చు, దద్దోనం కావచ్చు, లేదా కనీసం కొన్ని సందర్భాల్లో కిచిడి, ఉప్మా లాంటివి కూడా టీటీడీ సర్వ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కూడా అందుకు తగ్గట్టుగానే సరే మరి వారికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన ఆహార పదార్థాలు ఇచ్చే విధంగా, అలాగే ద్రవ పదార్థాలు ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. క్యూ లైన్ దారి పొడికి కూడా వారికి తాగునీరు అందించే ఏర్పాట్లు కొనసాగుతూ ఉంది. అట్లాగే ఇక బాత్రూముల సదుపాయం ఎలాగూ అక్కడ ఉంది కాబట్టి ఆ విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని టీటీడీ చాలా స్పష్టంగా మురళి, చెప్తుంది. ఇప్పుడు వరకు భక్తులు ఇంతమంది ఉన్నారంటే 1,00,000కు పైగా ఉన్నారు. 25 గంటల నుండి 30 గంటల సమయం దర్శనానికి పడుతోంది. సో కొత్తగా ఎవరైనా భక్తులు నడకదారి వచ్చి సర్వదర్శనం కోసం వచ్చే భక్తుల్ని ఇప్పుడే రావద్దు, ఒక 2 రోజులు వేచి ఉండండి, ఇక్కడ ఈ విధమైనటువంటి విజ్ఞప్తి ఏదైనా టీటీడీ నుండి భక్తులకు అందుతోందా? కృప ఇప్పటి వరకు కూడా టీటీడీ అట్లాంటి ఒక విజ్ఞప్తి అయితే చేయలేదు. ఎందుకంటే భక్తులు దాదాపు తిరుమల కొండ అంటే మన ప్రయాణం అంటే మనకు తెలుసు, కొన్ని నెలల ముందు ఆ విధంగా ప్రిపేర్ అయి ఉంటారు. రైల్వే టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, విమాన టికెట్లు బుక్ చేసుకొని ఉంటారు. అట్లాగే కొంతమంది అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లు కలిగి ఉంటారు. వారిని ఒక్కసారిగా కొండపైకి రావద్దు అంటే మాత్రం తప్పనిసరిగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి అంటే టీటీడీ ఏం చెప్తుందంటే మీకు ముందస్తు రిజర్వేషన్ ఉంటేనే రండి, నేరుగా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఆఫ్ ద రికార్డ్ చెప్తుంది. అఫీషియల్ గా అయితే టీటీడీ అలాంటి ప్రకటన ఎప్పటికీ చేయబోదు. చాలా రేర్ సందర్భాల్లోనే టీటీడీ అలాంటి ప్రకటన చేస్తుంది. కానీ ఇవాళ మాత్రం ఆఫ్ ద రికార్డ్ టీటీడీ అధికారులు చెప్తుందంటే ఎలాంటి ముందస్తు రిజర్వేషన్, ముందస్తు దర్శన ఏర్పాట్లు లేకుండా కొండపైకి వచ్చి ఇబ్బంది పడద్దు అని మొత్తం టీటీడీ పరోక్షంగా భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. తిరుమల గిరులైతే భక్తులతో నిండిపోయి ఉన్నాయి. దర్శనానికి భక్తులు పోటెత్తారు. 1,00,000కు పైగా భక్తులు దర్శనానికి రావడం, 25 గంటల నుండి 30 గంటల సమయం పడుతుండటంతో కొన్ని క్యూ లైన్లు అయితే తాత్కాలికంగా నిలిపివేశారు, లోపలికి అనుమతించకుండా. ఎందుకంటే లోపల ఉన్నటువంటి క్యూ లైన్ ఉన్న భక్తులకు దర్శనం తర్వాత నెమ్మదిగా మిగిలిన వాళ్ళు అలో చేస్తే తొక్కిసలాట జరగదు, కిక్కిరిసిపోదు. సో ప్రతి ఒక్కరూ సజావుగా దర్శనం చేసుకోవడానికి వీలుంటుందనే యోచనతో కాసేపు ఆపారు. మళ్ళీ ఈ క్యూ లైన్లు మళ్ళీ కూడా భక్తులను అనుమతించారు. ఒక్కసారిగా అనుమతించడంతో భక్తులంతా ఆనందంతో గోవిందా గోవిందా అనుకుంటూ లోపలకు పరుగులు తీయడం కూడా మనం చూసాం. ఎస్, మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ మా ప్రతినిధి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, టోటల్ గా ఇప్పుడైతే భక్తులంతా హ్యాపీనా? అంటే లోపలికి అలౌ చేశారు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కదా? మీరేం చూస్తున్నారు అక్కడ? అంటే కృప, వాస్తవానికి ఇవాళ సాయంత్రం తర్వాతే భక్తులను క్యూ లైన్లకు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే కాసేపటి క్రితము భక్తుల అదృష్టవశాత్తు కాసేపటి క్రితము ఒక హాఫ్ అన్ అవర్ క్రితము భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించారు. అంటే టీటీడీ చెప్తున్నది కూడా ఒకటే, క్యూ లైన్లోకి వెళ్ళిన భక్తులు దాదాపు 30 గంటల పాటు అక్కడే మగ్గిపోవాల్సి ఉంటుంది. అటువంటి బాధలు తొలగించడానికి ముందుగానే తాము ఇక్కడ నిలబెట్టి క్యూ లైన్లు ఖాళీ అయిన తర్వాత వాళ్ళని అనుమతిస్తాము. అక్కడ వాష్రూమ్స్ కానీ ఇతర సౌకర్యాలు కానీ సరిగా ఉండవు కాబట్టి ఇక్కడే వాళ్ళు కాసేపు ఉండి ఆ తర్వాత లోపలికి అనుమతిస్తాము. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు అయితే చేస్తామని కూడా చెప్పారు. అయితే క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి టీటీడీ సిబ్బంది ఏదైతే ఆలోచించిందో అది భక్తుల కోసం, భక్తుల హ్యాపీగా దర్శనం చేసుకోవడం కోసమే. కాకపోతే ఈ విషయాన్ని అక్కడ మైక్ తో ఏమైనా అనౌన్స్ చేస్తుంటే బాగుండేదేమో అనేటువంటి భక్తుల నుండి కూడా కొంచెం అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంటే ఇక్కడ పోలీసులు విజిలెన్స్ మధ్య కాస్త సమన్వయ లోపమైతే కనపడుతుంది. ఇటు విజిలెన్స్ అధికారులు ఒక టైం చెప్తే పోలీస్ అధికారులు ఇంకో టైం చెప్పి ఇక్కడ భక్తులు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధికారులు రంగంలోకి దిగడంతో కాస్త పరిస్థితులు చక్కబడ్డాయి. మొత్తం మీద భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా లోపలికి వెళ్ళి క్యూ లైన్లో ప్రవేశించి దర్శనం చేసుకోవడానికైతే ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా
పరిస్థితి చూసినట్లయితే క్యూ లైన్లోకి వెళ్ళడానికి భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉన్న పరిస్థితి. మరోవైపు వాళ్ళని ఎప్పటికప్పుడు లోపలికి తీసుకుంటూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఇక్కడ పోలీసులు అయితే హ్యాండిల్ చేస్తున్నారు. కృప. రైట్ శ్రీనివాస్. సో వీకెండ్ కావడం, బక్రీద్ కావడంతో, సోమవారం సెలవు రావడంతో తిరుమలకు ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఎక్కువగా మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కూడా దర్శనానికి వెళ్లారు. కాకపోతే ఒక్కసారిగా క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయాయి. అంటే అంచనాకు మించి భక్తులు రావడంతో టీటీడీ సిబ్బంది తాత్కాలికంగా కాస్త బ్రేక్ ఇచ్చారు. సాయంత్రం 6 గంటల తర్వాత అనుమతి అన్నారు. మళ్ళీ భక్తులు వేచి చూడడం చూసి వాళ్ళని లోపలికి అనుమతించారు. సో లోపలికి వెళ్లిన భక్తులకు మాత్రం అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకుని బయటకు వచ్చే వీలుంది అంటూ కూడా మనకు సమాచారం అందుతోంది.